ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ముందుగా మన దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేయమంటాడో తెలుసా మీకు? ఎవరికి దొరకని భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరికి దొరకని భాగ్యాన్ని మనకు ఇస్తున్నాడు. వీళ్ళకి ప్రార్థన చేయాలి అని. ఎవరికి ఆ భాగ్యం దొరకలే, మనకు ఆ అదృష్టం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ అదృష్టాన్ని మనకి ఇచ్చాడు. వీళ్ళ కోసం మీరు ఇచ్చాలే ప్రార్థన చేయాలి అని. తెలుసా? అదేవాడు తెలుసా మీకు? ఏ రిలీజన్ లైట అట్లా లేదు. ఓకేనా? మన దాంట్లో ఉంది. ఎవరి కోసం తెలుసా ప్రార్థన చేయమన్నాడు? చెప్తాను. 1 తిమోతి 2:1. 1 తిమోతి 2:1. First of all, I ask that you pray for all people. జాగ్రత్తగా వినండి. First of all, I ask that you pray for all people. Ask God to bless them and give them what they need and give thanks. For all the people అంటే మన దేశాన్ని గురించి ప్రార్థన చేయమని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఒక హిందూస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబం కోసం ఏం చేస్తారు? ప్రే చేసుకుంటారు. ఓకేనా? ఒక ముస్లిం ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? మస్జిద్కి వెళ్ళి వాళ్ళ కుటుంబం కోసం ఏం చేస్తాడు? ఆయన ప్రే చేసుకుంటాడు. కానీ అన్ని రిలీజియన్ కన్నా మనం ఒక స్పెషల్గా ఉంటాం. ఎందుకు? మనమే ఏం చేస్తామంటే మన దేశం గురించి మనము ప్రార్థన చేస్తాం. మన దేశము బాగుండాలి. ఓకేనా? ఒకరు ఏం చేయాలి? ప్రేమతో ఉండాలి అని చెప్పి మన దేశం గురించి మనం ప్రార్థన చేస్తాం. అది ఏంటంటే మన దేవుడు మనతో ఏమంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ నువ్వేం చేయి, నీ కుటుంబం గురించి ఏం చేయదు, నువ్వు ప్రార్థన చేయదు. అయితే నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? దేశం గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు దేశం మంచి గురించి నువ్వు ప్రార్థన చేసావు అనుకో, దేశంలో మనకి ఏమేమి కావాలి, దేనికోసం? మన లీడర్స్ కోసం, ఓకేనా? మన ప్రజల కోసం, ఎవరి కోసం? అందరు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి అంటారు. మీకు అర్థమవుతుందా? మన దేశం గురించి ప్రార్థన చేస్తే, వాళ్ళ కోసం వాళ్ళకి ఏం కావాలనేది మనం ప్రార్థన చేస్తే, ఓకేనా, మన కుటుంబానికి ఆయన మనకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఓకేనా? అది ఆటోమేటిక్గా ఆ బ్లెస్సింగ్ అనేది వచ్చేస్తుంది, అది మనకి ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన దేశం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ మంచి కోసం మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మంచిగా చదవండి ఈ వాక్యం. 1 తిమోతి 2:1 మంచిగా చదవండి. ఫస్ట్ మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలనేది ఇంట్లో క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా చదవండి. మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.